ఏనుగు దంతాల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. అటవీ శాఖ, రాచకొండ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. స్మగ్లర్ ప్రసాద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రసాద్ నుంచి 2 ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఈ ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్నారని సిపి సుధీర్ బాబు చెప్పారు. ఏనుగు నుంచి కోసి ఈ దంతాలు సేకరించారు. ఇక పట్టుబడ్డ ఏనుగు దంతాలు 5.62 కేజీల బరువున్నాయి. వీటి విలువ సుమారు 3 కోట్ల వరకు ఉండొచ్చని సిపి చెప్తున్నారు. ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.